గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము టైప్ 1 ప్రాబ్లమ్స్‌ని చేద్దాము. సో, మీకు ఆల్రెడీ టైప్ 1 అంటే ఏంటి? టైప్ 1 ప్రాబ్లమ్స్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే, వెన్ q ఈక్వల్ టు e పవర్ ax. సో, yp ఈక్వల్ టు మనం ఏం చెప్పినాము 1/f ఆఫ్ d ఇంటూ q. సో, 1/f ఆఫ్ d ఇంటూ e పవర్ ax. సో ఏం చెప్పినాం దీనికి సబ్స్టిట్యూట్ చేయాలి అని చెప్పాను. సో సబ్స్టిట్యూట్ d ఈక్వల్ టు a. సబ్స్టిట్యూట్ చేస్తే yp ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది 1/f ఆఫ్ a ఇంటూ e పవర్ ax వెన్ f ఆఫ్ a నాట్ ఈక్వల్ టు 0. ఓకే, సో మనకి సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత d ఈక్వల్ టు a సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత f ఆఫ్ a నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఈ ఫార్ములా అప్లికబుల్ అవుతుంది. సపోజ్ ఇఫ్ f of a ఈక్వల్ టు 0, f of a ఈక్వల్ టు 0 అయితే దాన్ని మనం కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ అని చెప్తాము. దానికి మనకు ఫార్ములా ఏమవుతుంది అంటే yp ఈక్వల్ టు 1/f ఆఫ్ a ప్లేస్లో సపోజ్ 1/5 ఆఫ్ a e పవర్ x అయితే దానికి ఫార్ములా x ఇంటూ e పవర్ ax. సపోజ్ ఇక్కడ 5 ఆఫ్ a అనేది 1/5 ఆఫ్ a హోల్ స్క్వేర్ ఉందనుకోండి. హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు మనకి ఫార్ములా ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్. సో ఈ విధంగా 1/5 ఆఫ్ ఏ హోల్ పవర్ కే ఈ పవర్ ఏఎక్స్ అయినప్పుడు మనకి ఏం ప్రాబ్లమ్ ఏం ఆన్సర్ ఎక్స్ పవర్ కే బై కే ఫ్యాక్టోరియల్ ఈ పవర్ ఏఎక్స్. సో ఇది ప్రొసీజర్, టైప్ 1 ప్రొసీజర్. దీంట్లో ఫస్ట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాము. ఫస్ట్ ప్రాబ్లం solve d square minus 5d plus 6 into y equal to e power 4x. ఇంతకుముందు మనము కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ చేసినప్పుడు మనకి జస్ట్ d స్క్వేర్ మైనస్ 5d ప్లస్ 6 ఇంటూ వై ఈక్వల్ టు 0 ఇలాంటి హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియన్స్ ప్రాబ్లమ్స్ చేసాం. కానీ ఇక్కడ మనకి ఇక్కడ వైసీను చేయాలి, వైపీ కూడా చేయాలి. ఎందుకు క్యూ అనేది ఈ పవర్ 4x ఒక ఫంక్షన్ కాబట్టి. దేర్ఫోర్ ఫస్ట్ దీని ప్రొసీజర్లో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఎఫ్ ఆఫ్ డి రాసుకోవాలి సొల్యూషన్లో. ఎఫ్ ఆఫ్ డి ఈక్వల్ టు డి స్క్వేర్ మైనస్ 5d ప్లస్ 6 యాక్సిలరీ ఈక్వేషన్. యాక్సిలరీ ఈక్వేషన్ ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ ఎం ఈక్వల్ టు 0. దట్ మీన్స్ ఎం స్క్వేర్ minus 5m plus 6 equal to 0. So m square minus 5m plus 6 equal to 0 ni మనం ఎలా రాయొచ్చు m minus 2 into m minus 3 equal to 0, which implies m equal to 2, 3 are the roots. ఓకే, ఇది మీకు రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ప్రీవియస్ క్లాసెస్లో నేను క్లియర్గా మీకు చెప్పాను. ఓకే, సో m equal to 2, 3 are the roots. Therefore కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc ఈక్వల్ టు ఏమవుతుంది మనకి c1 e పవర్ 2x ప్లస్ c2 e పవర్ 3x. నెక్స్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయాలి. yp ఈక్వల్ టు ఫార్ములా 1/f ఆఫ్ d ఇంటూ e పవర్ యాక్చువల్లీ q, దట్ మీన్స్ 1/f ఆఫ్ d ఇంటూ వాట్ ఈస్ q ఇక్కడ e పవర్ 4x. సో 1/, వాట్ ఈజ్ f ఆఫ్ d? మనం ఎప్పుడు కూడా f ఆఫ్ dని లీనియర్ ఫ్యాక్టర్స్గా రాసుకుంటే ఈజీగా ఉంటుంది. లీనియర్ ఫ్యాక్టర్స్గా ఉన్నప్పుడు మనకి ఇక్కడ m-2 ఇంటూ m స్క్వేర్ మైనస్ 5m ప్లస్ 6ని ఎలా రాసుకోవచ్చు m-2 ఇంటూ m జస్ట్ ఒకసారి చూడండి. ఎఫ్ ఆఫ్ డి అంటే ఏంటి d స్క్వేర్ మైనస్ 5d ప్లస్ 6 ఇంటూ ఈ పవర్ 4x. దీన్ని మనము లీనియర్ ఫ్యాక్టర్స్గా రాస్తే ఈజీగా ఉంటుంది. సో మనకి దీనికి ఎగ్జిస్ట్ అయిన రూట్స్ ఏమి 2, 3. సో 2, 3 రూట్స్ కాబట్టి ఈ ఈక్వేషన్ని మనం ఎలా రాయొచ్చు అంటే d-2 ఇంటూ d-3 ఈ పవర్ 4x. సో ఇది టైప్ 1 ప్రాబ్లం అవ్వడం వల్ల మనకి దీనికి ఆన్సర్ రావాలంటే ఏం చేయాలి, జస్ట్ సబ్స్టిట్యూట్ d ఈక్వల్ టు 4. సో d ఈక్వల్ టు 4 సబ్స్టిట్యూట్ చేస్తే
Just 1 minute. సో మనకి లాస్ట్ స్లైడ్లో ఏముంది, yp ఈక్వల్ టు 1/d-2 ఇంటూ d-3 e⁴x కదా. సో దీంట్లో ఇప్పుడు మనం ఏం చేయాలి, సో yp ఈక్వల్ టు 1/d-2 ఇంటూ d-3 e⁴x. దీంట్లో మనం ఏం చేస్తున్నాం, సబ్స్టిట్యూట్ d ఈక్వల్ టు 4. సో సబ్స్టిట్యూట్ d ఈక్వల్ టు 4 అన్నప్పుడు 1/4 - 2 into 4 - 3 e⁴x, which equal to 1/4 - 2 means 2. ఇది 1 4 - 3 అంటే 1. So 1/2 e⁴x is the particular integral. Now general solution. What is the general solution formula? Y equal to yc plus yp. So y equal to, what is yc? c1 e⁴2x plus c2 e⁴3x plus మనకు వచ్చిన yp 1/2 e⁴x is the required general solution for the first problem. Okay, for the first problem d square minus 5d plus 6 into y equal to e⁴x అనే ప్రాబ్లం కి జనరల్ సొల్యూషన్ వచ్చి y equal to c1 e⁴2x plus c2 e⁴3x plus 1/2 e⁴4x. సో ఇలాంటిదే ఇంకొక ప్రాబ్లం చేద్దాము. సెకండ్ వన్, solve d square minus 5d plus 6 into y equal to e⁴x. Okay, so సేమ్ ప్రాబ్లం, సేమ్ మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సేమ్ ఉంది, d square minus 5d plus 6. ఇక్కడ కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సేమ్, బట్ మనకి రైట్ హ్యాండ్ సైడ్ అక్కడ e⁴4x ఉంది, ఇక్కడ e⁴x ఉంది. సో మనకి రూట్స్ ఏంటి, మనకి ఆల్రెడీ మనం చేసాం కాబట్టి రూట్స్ వచ్చి 2, 3. therefore yc equal to c1 e⁴2x plus c2 e⁴3x. next yp equal to 1/d square minus 5d plus 6 into e⁴x. సో మనం దీన్ని ఎలా రాసుకోండి అని చెప్పాను, లీనియర్ ఫ్యాక్టర్గా కాబట్టి దీన్ని ఎలా రాస్తాం, d-2 into d-3 e⁴x. సో e⁴x అనేది టైప్ 1 కాబట్టి ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, సబ్స్టిట్యూట్ d ఈక్వల్ టు 1. d ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1/1 - 2 into 1 - 3 e⁴x equal to 1 - here -1, here -2 e⁴x, which equal to 1/2 e⁴x. ఇది yp. therefore general solution మనకి ఫార్ములా ఏంటి, జనరల్ సొల్యూషన్ కి y equal to yc plus yp. therefore y equal to, what is yc, c1 e⁴2x plus c2 e⁴3x plus yp వచ్చి 1/2 e⁴x is the required general solution. ఇది సెకండ్ ప్రాబ్లం. సో టైప్ 1 ప్రాబ్లమ్స్ని మనం ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. సో ఎఫ్ ఆఫ్ డిని లీనియర్ ఫ్యాక్టర్గా రాసుకోవడం, డి ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకోవడం, సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు వచ్చేస్తుంది ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, థర్డ్ వన్, సాల్వ్ d cube minus 5d square plus 8d minus 4 into y equal to e⁴2x. okay, so here solution f of d equal to d cube minus 5d square plus 8d minus 4. auxiliary equation is f of m equal to 0. so m cube minus 5m square plus 8m minus 4 equal to 0. సో ఇది క్యూబిక్ ఈక్వేషన్, దీన్ని సాటిస్ఫై చేసే వాల్యూ మనకు ఒకటి కావాలి. సో m ఈక్వల్ టు, సపోజ్ m ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి,
1 minus 5 plus 8 minus 4. So minus 5 minus 4 minus 9 సరిపోతుంది. 1 plus 8 సరిపోతుంది. So what is the root? First root m equal to 1. 1 substitute చేస్తే 1 minus 5 by synthetic division method 1 minus 5 8 minus 4. 0 1 plus 0 1 1 into 1 1 minus 5 plus 1 minus 4 minus 4 into 1 minus 4 8 minus 4 4 4 into 1 4. So here 0. Therefore this can be written as m square minus 4m plus 4 equal to 0. ఇది మనకి ఎలా రాయొచ్చుమా m minus 2 whole square కదా ఇది. So m minus 2 whole square equal to 0. That means m minus 2 equal to 0, m minus 2 equal to 0. Therefore, m equal to 2, 2. Therefore, total roots మనకి ఎన్ని 3 roots కాబట్టి m equal to 1, 2, 2 are the roots. So, m equal to 1, 2, 2 are the roots కాబట్టి what is the complementary function? yc equal to for 1, c1 e power x. ప్లస్ ఫర్ 2 ఇక్కడ 2 టైమ్స్ రిపీట్ అవ్వడం వల్ల మనకి ఏమొస్తుంది ఫార్ములా e పవర్ 2x ఇంటూ c2 ప్లస్ c3x రిపీట్ అవ్వడం వల్ల మనకి ఈ విధంగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ yp ఈక్వల్ టు 1 బై వాట్ ఈజ్ f ఆఫ్ d d క్యూబ్ మైనస్ 5d స్క్వేర్ ప్లస్ 8d మైనస్ 4 ఇంటూ e పవర్ 2x ఈక్వల్ టు దీన్ని మనం ఎలా రాసుకోవాలని చెప్పినాము లీనియర్ ఫ్యాక్టర్స్గా. అంటే మనకి ఇక్కడ రూట్స్ తెలుసు కదా, రూట్స్ని బట్టి రాసుకుంటే సరిపోతుంది. సో ఫర్ 1కి ఎలా రాయాలి d మైనస్ 1, 2కి d మైనస్ 2 ఇంటూ d మైనస్ 2 e పవర్ 2x. హియర్ మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు 1 బై d మైనస్ 1 ఇంటూ d మైనస్ 2 హోల్ స్క్వేర్ e పవర్ 2x. ఇక్కడ మనకి టైప్ 1 ప్రకారం ఏం చేయాలి సబ్స్టిట్యూట్ d ఈక్వల్ టు 2. ఇక్కడ a ఎంత 2 కదా, సో d ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేయాలి. d ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే హియర్ ఓకే, బట్ ఇక్కడ 2 మైనస్ 2 ఏమైపోతుంది 0 అయిపోతుంది. ఇన్ దిస్ కేస్ ఇలాంటి కేసెస్లో ఎప్పుడైతే నీకు f ఆఫ్ d 0 అయిపోతుందో అటువంటి కేసెస్లో ఎలా రాయాలి అంటే ఏ టర్మ్ అయితే 0 అయిపోతుందో దాన్ని అలాగే పెట్టండి 1 బై d మైనస్ 2 హోల్ స్క్వేర్. ఓకే, తర్వాత ఈ 1 ఏదైతే 0 కాదో దాన్ని లోపలికి తీసుకెళ్ళండి. సో ఈ విధంగా రాసుకోవాలి, అర్థమైందా? సో ఏ టర్మ్ అయితే 0 అవుతుందో దాన్ని అలాగే పెట్టేయాలి, మిగతా టర్మ్స్ని లోపలికి తీసుకెళ్ళండి 1 బై d మైనస్ 1 ఇంటూ ఈ పవర్ 2x. ఇప్పుడు ఈ బ్రాకెట్లో ఉన్న దానికి d ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేయండి. d ఈక్వల్ టు 2 బ్రాకెట్లో ఉన్న దానికి మాత్రమే d ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే 1 by d minus 2 whole square into 1 by 2 minus 1 e power 2x, which equal to 1 by d minus 2 whole square. ఈ లోపల ఉన్న బ్రాకెట్లో ఉన్నది ఏమవుతుంది 1 by 2 minus 1 అంటే 1 into e power 2x. ఇప్పుడు మనకి లోపల సింప్లిఫై అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇలా ఏదైతే 0 అయిపోతుందో దాని ప్లేస్లో మనకు ఒక ఫార్ములా ఉంది. సో ఆ ఫార్ములా ప్రకారం యాక్చువల్లీ 1 బై d మైనస్ 2 ఉంటే x వచ్చేది. సో 1 బై d మైనస్ 2 హోల్ స్క్వేర్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ ఫార్ములా ఏమవుతుంది x స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ e పవర్ 2x. Therefore yp ఈక్వల్ టు x square by 2 factorial e power 2x. Therefore, general solution y equal to yc plus yp. Y equal to what is yc here? c1 e power x plus e power 2x into c2 plus c3x plus x square by 2 factorial e power 2x is the required general solution. So ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఏ పార్ట్ అయితే 0 అయిపోతుందో ఆ పార్ట్ని మనం అలాగే పెట్టుకోవాలి. ఓకే, దీన్ని అలాగే పెట్టి 0 కాని పార్ట్లో మనం ఏం చేయాలి సబ్స్టిట్యూట్ చేయాలి.
ఈ సబ్స్టిట్యూషన్ అంతా అయిపోయిన తర్వాత దట్ మీన్స్ బ్రాకెట్లో అది కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మనకి కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఫార్ములా ఉంటుంది కదా, జీరో అయిపోయిన పార్ట్కి ఫార్ములా, ఆ ఫార్ములా అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ ప్రాబ్లం నంబర్ ఐ థింక్ 4. Solve d cube minus 7d plus 6 into y equal to e power 2x. So, ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. So here what is f of d? F of d equal to d cube minus 7d plus 6. Auxiliary equation f of m equal to 0. That means m cube minus 7m plus 6 equal to 0. So here m cube minus 7m plus 6 ni manam satisfy chese value kavali, just put m equal to 1. Sarpotundi kada. Therefore m equal to 1 by synthetic division method m cube coefficient 1. Here m square లేదు కాబట్టి ఏం రాసుకుంటాం 0, m coefficient minus 7 6. 0 1 plus 0 1, 1 into 1 1, 0 plus 1 1, 1 into 1 1, minus 7 plus 1 minus 6, minus 6 into 1 minus 6 0. So here ఇక్కడ ఏమొస్తుంది మనకి m square plus m minus 6 equal to 0. So m square plus m minus 6 అంటే just మనం ఇలా రాయొచ్చు కదా, m square plus 3m minus 2m minus 6. సో ఇక్కడ m కామన్ చేస్తే m plus 3 minus 2 కామన్ చేస్తే m plus 3. సో m plus 3 into m minus 2. So m equal to minus 3, m equal to 2. Therefore roots are m equal to 1, minus 3, 2 are the roots. Therefore complementary function yc equal to c1 e power x plus c2 e power minus 3x plus c3 e power 2x. Okay, next general solution, sorry, particular integral yp equal to 1 by what is f of d? d cube minus 7d plus 6 into q means here e power 2x. సో దీన్ని మనం ఏం చెప్పాము, లీనియర్ ఫ్యాక్టర్స్ లాగా రాసుకోవాలి అన్నాం కదా. సో ఫర్ 1 d minus 1, minus 3కి d plus 3, 2కి d minus 2 e power 2x. ఇక్కడ మనం ఏం చేయాలి, టైప్ 1 ప్రకారం d ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేయాలి. d ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేసి రెండు పర్వాలేదు కానీ ఇక్కడ ఏమైపోతుంది 0 అయిపోతుంది. సో టోటల్ డినామినేటర్ మనకి 0 అయిపోయే ఛాన్స్ వస్తుంది. సో అలాంటి టైంలో ఏం చెప్పాను, ఏదైతే 0 అయిపోతుందో దాన్ని అలాగే పెట్టి 0 కాని వాటన్నిటిని బ్రాకెట్లో రాసుకోవాలి. d minus 1 into d plus 3 e power 2x. ఇప్పుడు ఈ బ్రాకెట్లో మాత్రమే సబ్స్టిట్యూట్ d ఈక్వల్ టు 2. సో 1 by d minus 2 into దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 1 by 2 minus 1 into 2 plus 3 e power 2x which equal to, ఇప్పుడు మనం 0 అయిపోయే దాని బదులు ఇక్కడే రాసేయచ్చు 1 by d minus 2 కాబట్టి దీనికి ఏం రాస్తాము x, 0 అయిపోయే దాని బదులు x ఇంటూ ఇక్కడ 1 by 2 minus 1 అంటే 1, ఇక్కడ సపోజ్ d minus 2 హోల్ స్క్వేర్ ఉంటే x స్క్వేర్ by 2 ఫ్యాక్టోరియల్. ఓకే, సో 1 by 2 minus 1 అంటే 1, 2 plus 3 అంటే 5. ఎంత అవుతుంది 5 e power 2x that equal to x by 5 e power 2x. Therefore general solution y equal to yc plus yp. That means y equal to c1 e power x plus c2 e power minus 3x plus c3 e power 2x. yp means x by 5
e power 2x. Okay, next one. I think fifth problem. Fifth problem వచ్చి solve d cube minus 4d square into y equal to 5. So first roots find out చేద్దాం. f of d equal to d cube minus 4d square. Auxiliary equation is f of m equal to 0. M cube minus 4m square equal to 0. M square ni common చేస్తే m minus 4. So m square equal to 0. M minus 4 equal to 0. So m square equal to 0 means m equal to 0. M equal to 0. M minus 4 equal to 0 means m equal to 4. Therefore are the roots. So 0, 0, 4 are the roots. Complementary function yc equal to ఇక్కడ 0, 0 రిపీట్ అవ్వడం వలన మనకి ఇక్కడ ఏమవుతుంది e పవర్ 0x ఇంటూ c1 ప్లస్ c2x ప్లస్ c3 e పవర్ 4x. Therefore yc, so e పవర్ 0x వాల్యూ 1 కాబట్టి మనం ఎలా రాసుకోవచ్చు c1 ప్లస్ c2x plus c3 e power 4x. Okay, this is yc. Next yp. Yp equal to 1 by d cube minus 4d square. What is q here? Q వచ్చి మనకు 5 మాత్రమే. 5. ఈ 5 ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 5 into e power 0x రాయొచ్చు. అవునా? సో కాన్స్టెంట్ ఏం రాయొచ్చు 5 into e power 0x. ఇప్పుడు మనము 1 by d cube minus 4d square ని ఎలా రాసుకోవాలి d square into d minus 4. ఇక్కడ 5 రాసేసుకుందాం e power 0x. సో ఇప్పుడు మనము ఏం సబ్స్టిట్యూట్ చేయాలి వాట్ ఈస్ a హియర్ 0. సో d ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ డినామినేటర్ మొత్తం మనకి 0 అయిపోతుంది. 0 అయిపోతుంది కాబట్టి మనం ఏం చేయాలి ఏదైతే నీకు 0 అయిపోతుందో ఆ టర్మ్ని అలాగే పెట్టి 0 కాని దాన్ని బ్రాకెట్ లోపల రాయాలి 1 by d minus 4 e power 0x. ఇప్పుడు ఏం చేయాలి బ్రాకెట్లో d ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయాలి 5 into 1 by d square into here మనకి d ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే minus 1 by 4 e power 0x. ఇంకా ఏదైతే 0 అయిపోతుందో అంటే ఇప్పుడు d స్క్వేర్ 0 అయిపోతుంది కదా d స్క్వేర్ 0 అయిపోతుంది కాబట్టి దానికి ఫార్ములా ఏం రాయాలి x స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్. ఒకవేళ నీకు ఇక్కడ 1 by d ఉండింటే x రాస్తావు 1 by d స్క్వేర్ ఉండడం వల్ల ఏమవుతుంది x స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ మైనస్ 1 by 4. హియర్ e పవర్ 0x వాల్యూ 1. సో minus 5 x square by 2 factorial means 2. 2 into 4 8 is the particular integral. So general solution y equal to yc plus yp. Therefore y equal to what is complementary function here c1 plus c2x plus c3 e power 4x plus yp మనకి ఎంత వచ్చింది సారీ minus 5x square by 8 is the required general solution. This is the problem. Another problem is one minute. స్లైడ్స్ ముందుగానే చేసి పెట్టుకోవాలి ఓకే సో సిక్స్త్ ప్రాబ్లం
Sixth one, solve d square minus 3d plus 2 into y equal to cos hx. Okay. Now, so మనకి ఇక్కడ రూట్స్ d square minus 3d plus 2 f of d అంటే రాయండి ఫస్ట్ f of d equal to d square minus 3d plus 2. Auxiliary equation f of m equal to 0 means m square minus 3m plus 2 equal to 0. So we already know that m square minus 3m plus 2 కి మనకి రూట్స్ ఏమి 1, 2. Therefore, complementary function yc equal to c1 e power x plus c2 e power 2x. Now, particular integral yp equal to 1 by, what is f of d here? D square minus 3d plus 2 into cos hx. మీకు ఇక్కడ డౌట్ వస్తుంది, మనకి టైప్ 1 అంటే q e పవర్ ax ఉన్నప్పుడే కదా మనకి పాసిబుల్, మరి cos hx ఉంది ఏంటి అని. బట్ వీ నో దట్ వన్ ఫార్ములా cos hx ఈజ్ ఈక్వల్ టు e పవర్ x ప్లస్ e పవర్ మైనస్ x బై 2. మీరు ఈ ఫార్ములాని మర్చిపోకూడదు. ఓకే, సో దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఫస్ట్ దీన్ని కూడా లీనియర్ ఫ్యాక్టర్గా మార్చుకుందాం. d స్క్వేర్ మైనస్ 3d ప్లస్ 2 అంటే ఎలా రాస్తాం? d మైనస్ 1 ఇంటూ d మైనస్ 2 cos hx మీన్స్ e పవర్ x ప్లస్ e పవర్ మైనస్ x బై 2. దీన్ని స్ప్లిట్ చేద్దాం. 1 బై 2 ఇంటూ 1 బై d మైనస్ 1 ఇంటూ d minus 2 e power x plus 1 by d minus 1 into d minus 2 e power minus x. ఓకే, ఈక్వల్ టు, ఇప్పుడు మనకు ఫస్ట్ దాంట్లో ఇక్కడ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? d ఈక్వల్ టు, ఇక్కడ e పవర్ x కాబట్టి d ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ పార్ట్లో d ఈక్వల్ టు మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో ఈ దీంట్లో d ఈక్వల్ టు 1, దీంట్లో d ఈక్వల్ టు మైనస్. ఇక్కడ మనకు ఫస్ట్ పార్ట్ చూడండి, d ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పార్ట్ ఏమైపోతుంది? 0 అయిపోతుంది. 0 అయిపోతుంది కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి? ఏదైతే 0 అవుతుందో దాన్ని అలాగే పెట్టుకోవాలి, మిగతా దాంట్లో సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. దీన్ని ఎలా రాస్తాం? 1 బై d మైనస్ 1 ఇంటూ 1 బై d మైనస్ 2 e పవర్ x. ఓకే, ప్లస్ ఈ సెకండ్ పార్ట్లో మనకి ఆ ప్రాబ్లం రాదు. d ఈక్వల్ టు మైనస్ 1 కదా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేది, సో ఇక్కడ 0 అయిపోయే ఛాన్స్ లేదు కాబట్టి జస్ట్ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే 1 బై మైనస్ 1 మైనస్ 1 మైనస్ 1 మైనస్ 2 ఇంటూ e పవర్ మైనస్ x ఈక్వల్ టు 1 బై 2 ఇంటూ, ఇప్పుడు ఈ 1 బై d మైనస్ 1 అనేది 0 అయిపోయే పార్ట్ కదా, సో 0 అయిపోయే పార్ట్కి ఏం రాస్తాము? x. ఇక్కడ d ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే బ్రాకెట్ లోపల 1 బై 1 మైనస్ 2, 1 బై 1 మైనస్ 2 అంటే మైనస్ 1, సో e పవర్ x బై మైనస్ 1 ప్లస్ ఇక్కడ 1 బై మైనస్ 1 మీన్స్ మైనస్ 2, minus 2 into minus 3. Minus 2 into minus 3 means 1 by 6 e power minus x, which equal to 1 by 2 into minus x e power x plus 1 by 6 e power minus x. So, in yp, therefore, general solution y equal to yc plus yp. For y equal to, what is yc here? c1 e power x plus c2 e power 2x plus yp means 1 by 2 into minus x e power x plus 1 by 6 e power minus x is the required general solution. Okay. Another problem, 7th one.
solve d square minus of a plus b into d plus ab into y equal to e power ax plus e power bx. So here f of d equal to d square minus of a plus b into d plus ab, auxiliary equation f of m equal to 0, m square minus of a plus b into m plus ab equal to 0. Therefore m square minus am minus bm plus ab equal to 0. సో ఇక్కడ m కామన్ చేస్తే m మైనస్ a మైనస్ b కామన్ చేస్తే m మైనస్ a. Therefore m minus a కామన్ చేస్తే m minus b. Therefore roots are a comma b. So roots a comma b kabatti yc equal to c1 e power ax plus c2 e power bx. Now particular integral 1 by the numeral f of d means d square minus of a plus b into d plus ab into e power ax plus e power bx. సో మనం నార్మల్గానే దీన్ని ఏం రాస్తాం, లీనియర్ ఫ్యాక్టర్స్గా రాసుకుంటాం కాబట్టి 1 బై మనకు వచ్చిన రూట్స్ a కమా b కాబట్టి d మైనస్ a ఇంటూ d మైనస్ b e పవర్ ax ప్లస్ e పవర్ bx ఈక్వల్ టు స్ప్లిట్ చేయండి 1 బై d మైనస్ a ఇంటూ d మైనస్ b e పవర్ ax ప్లస్ 1 by d minus a into d minus b e power bx. So ఈ part లో d equal to a substitute చేయాలి, ఈ part లో d equal to b substitute చేయాలి. ఓకే, బట్ ఇక్కడ ఈ part లో d equal to a substitute చేసేది మొత్తం ఏమైపోతుంది, 0 అయిపోతుంది. సో 0 అయిపోయినప్పుడు మనం ఏం చేస్తాం, ఏదైతే 0 అవుతుందో అది అలాగే పెట్టి into 1 by d minus b e power ax. సో ఇది మళ్ళీ చేద్దాం ఈ పక్కన ఇక్కడ. సో ఇది 0 అయిపోయే పార్ట్ కదా, 0 పై అయిపోయే పార్ట్ బదులు ఏం రాయాలి, ఎక్స్. ఇక్కడ లోపల d ఈక్వల్ టు ఏ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, 1 బై ఏ మైనస్ బి ఈ పవర్ ఏఎక్స్. సో దేర్ ఫోర్ ఇది వచ్చి ఎక్స్ బై ఏ మైనస్ బి ఈ పవర్ ఏఎక్స్. నెక్స్ట్ ఈ పార్ట్లో d ఈక్వల్ టు బి సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ కూడా డినామినేటర్ మొత్తం 0 అయిపోతుంది కాబట్టి, ఎందుకు b మైనస్ బి 0 అవుతుంది కాబట్టి. సో ఏదైతే 0 అవుతుందో దాన్ని అలాగే పెట్టి 0 కాని దాన్ని బ్రాకెట్లో రాయాలి. సో ఇప్పుడు బ్రాకెట్లో ఉన్న దానికి d ఈక్వల్ టు బి సబ్స్టిట్యూట్ చేస్తే ఈ 0 అయిపోయే దాని బదులు ఎక్స్ ఇంటూ 1 బై బి మైనస్ ఏ e power bx. So x by b minus a e power bx. సో ఇది yp. ఇంకా మనం దీన్ని ఎలా రాయొచ్చు అంటే రెండిట్లోనూ కామన్ చేయొచ్చు. ఎలా అంటే x బై ఏ మైనస్ బి ఈ పవర్ ఏఎక్స్, ఇక్కడ మైనస్ని కామన్ చేయండి. సో అప్పుడు ఏమవుతుంది, x బై ఏ మైనస్ బి e power bx. సో x by a minus b ని కామన్ చేస్తే e power ax minus e power bx is the particular integral. ఇంకా as usual general solution y equal to yc plus yp substitute చేసేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.